హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. కరివేపాకు మురుకులు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాము. 2 కేజీల బియ్యం అండి. ఇవి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం వండుకుంటాం కదా, అన్నం వండుకుంటాం కదా, ఆ రైసే ఈ విధంగా 4 గంటల తర్వాత హోల్సున్న గిన్నెలో వేసి నీరంతా వంపేసి పిండి పట్టించుకొచ్చుకోవాలి. పిండిని పట్టించుకొచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా బటర్ వేసుకుంటూ వేయించుకోవాలి. బటర్ లేకపోతే, వెన్న లేకపోతే నూనెతో అయినా కొంచెం కొంచెంగా వేయించుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు నిండా కరివేపాకు వేసి మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర తగినంత ఉప్పు, జీలకర్ర 2 స్పూన్లు వేసింది. 2 కేజీలకి 2 స్పూన్లు ఉప్పు, తగినంత సాల్ట్, తగినంత మనం ముందే మిక్సీ పట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి పొడి వేసి పిండంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత నీరు వేసుకుంటూ ముద్ద వచ్చేంత వరకు పిండంతా కలుపుకోవాలన్నమాట. ముద్దగా అయ్యేంత వరకు కొంచెం కొంచెంగా నీరు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి అమ్మ చేసిందండి పిల్లల కోసం. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. కారంగా కరివేపాకు ఫ్లేవర్తో. మీరు ఒకసారి తయారు చేసి టేస్ట్ చేయండి, చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి. మనం ఇలా పట్టుకుంటే ముద్ద వచ్చేలాగనమాట. మరి గట్టిగా కాదు, మరి లూజ్గా కాదు, ఈ విధంగా ముద్ద రావాలన్నమాట. ఇప్పుడు ఒక ఇలాంటి పొడవాటి గిన్నెలో వేసేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనకు కావాల్సినంత తీసుకొని కొంచెం కలర్ కోసం కారం వేసుకోవాలండి. అంటే కొంచెం కొంచెంలోనే కలుపుకుంటూ మనం మురుకులు తయారు చేయాలి. ఈ విధంగా కలుపుకుంటూ ముందే కారం యాడ్ చేసామనుకో, వేయించిన పిండి కదా, బ్లాక్ అయిపోతాయి. మనం వేసే ముందే కారం కలుపుకొని కొంచెం కొంచెం పిండిలో ఈ విధంగా వీటిని మనుగులు అని కూడా అంటారండి. వీటిలో వేసి ఒత్తుకోవడమే. పెనంలో అయినా డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు. ఆయిల్ ఆవిరి పైకి వస్తుంది అనుకుంటే, కాలుతుంది అనుకుంటే ఈ విధంగా గరిటె మీద వేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా బాగున్నాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కాలేయండి. అంటే మురుకుల్లో నుంచి బుడగలు రాకుండా ఉంటే కాలిపోయినట్టే. అప్పుడు తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ మురుకులు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.